ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. నిజంగా ఆరోగ్యం ఉంటే చాలు, అంతకంటే మనకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా ఆరోగ్యంగా లేకపోతే మనం క్షేమంగా ఉండలేదు. సో ఈ క్రమంలో ఈ ఏజ్ పెరిగే కొద్దీ వయసు మళ్ళిన వాళ్ళు కావచ్చు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ నుంచి ఇంకా పెరిగే కొద్దీ చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. సో ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మరి వీటి గురించి మరి బయటపడే మార్గాలు ఏంటి అనే విషయాల గురించి డాక్టర్ చిందోస్ మహేష్ ఆర్థోపెడిషన్ సర్జన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ మహేష్ గారు. సార్ చెప్పండి, అసలు ఈ ఆర్థో సమస్యలు అనేది ఎలా వస్తాయి, ఏ ఏజ్ గ్రూప్ వరకు వస్తాయి? ఫస్ట్ మనము ఇప్పుడు మీరు చెప్పిన దానికి అంటే ఏజ్ రిలేటెడ్ కీళ్ళ నొప్పులు అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే మన మిరియాలు కూడా ఈ నల్గొండ ఇక్కడ ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది వాటర్. సో దానికి సంబంధించి ఏంటంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఇవన్నీ కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం, ప్లస్ రిమోటాయిడ్ ఆర్థరైటిస్ అని అదొక రకమైన కీళ్ళ నొప్పులు. కానీ ఇవన్నీ ఏంటంటే అది ఒక గ్రూప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ఇవి కీళ్ళ నొప్పులకు సంబంధించి. కానీ మెయిన్ అంటే ఏజ్ రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులు అనేది ఏంటంటే యూజువల్గా 50 నుంచి స్టార్ట్ అవుతాయి. యూజువల్గా ఒకప్పుడు అయితే 55 years నుంచి మోకాళ్ళ నొప్పులు అనేది మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే నొప్పులు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఏజ్ కాస్త 50 సంవత్సరాలు కాస్త ఇప్పుడు ముందుకు వచ్చేసింది. సో ఇంతకుముందు ఏమో 55-60 సంవత్సరాల మోకాళ్ళ అరుగుదల నొప్పులు స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు కమింగ్ ఈ డేస్ లో ఇప్పుడు మారుతున్న కొద్ది ఏంటంటే 50 సంవత్సరాలు కొంతమంది పేషెంట్ ఈవెన్ 45 ఏజ్ వాళ్ళు కూడా ఈవెన్ మోకాళ్ళ నొప్పులు అండ్ వాళ్ళ ఎక్స్రే తీస్తే ఆల్రెడీ వాళ్ళు స్టేజ్ 4 లో వచ్చేస్తున్నారు, ఈవెన్ 40 సంవత్సరాల పేషెంట్లు కూడా. అయితే దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం చేసే పని అంటే ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు, డైలీ లేబర్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా కూర్చొని ఉండడము, నిలబడి ఉండడము, బరువులు ఎత్తడము. సో దానివల్ల ఏంటంటే మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ప్లస్ దానివల్ల యూజువల్గా ఏంటంటే మోకాళ్ళు అంటే ఏంటంటే ఈ పై ఎముక, ఈ తొడ ఎముక ఉన్నది కదండి, ఇది ప్లస్ కింద కాలు ఎముక, ఈ రెండు కలిపి జాయింట్ ఫామ్ చేస్తుంది అన్నమాట. సో దీని లోపల లిగమెంట్స్ ప్లస్ మెనిస్కస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అది ఒక జాయింట్. సో మనకు నార్మల్ అందరూ చెప్పేది జాయింట్ నొప్పి, మోకాలు నొప్పి అంటే. అరుగుదల అంటే ఏంటంటే ఈ కింద ఎముక, ఏదైతే తొడ ఎముక ఉందో కింది భాగం కార్టిలేజ్ తోటి కవర్ అయి ఉంటుంది. కార్టిలేజ్ అంటే నథింగ్ బట్ ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ అనమాట. సో యూజువల్ గా దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ ని తగ్గించి ప్లస్ కొద్దిగా మనం నడుస్తూ ఉంటే కొద్దిగా ఈ మధ్యలో ఉండే మెనిస్కస్ అనేది ఉంటుంది, ఈ రౌండ్ చూస్తున్నారు కదా. సో ఆ మెనిస్కస్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది మనకి. సో దట్ మనం నడుస్తున్నా కానీ ఫ్రీ మూవ్మెంట్ తోటి, ఫ్రిక్షన్ తోటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో సాఫ్ట్ ఒక మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో దెర్ విల్ బి నో పెయిన్. సో అది సో ఈ అరుగుదల, ఈ మోకాలు నొప్పులు అనేది అరుగుదలలో వస్తుంది అని చెప్పాను కదా. సో ఈ అరుగుదల ఎట్లా వస్తుంది అంటే ఏంటంటే నేను చెప్పా ఇప్పుడే, హెవీ వర్క్ చేసేవాళ్ళు, గంటల కొద్ది కింద కూర్చునే వాళ్ళు, మెట్లు ఎక్కడం దిగడం చేసేవాళ్ళు, ప్లస్ డ్రైవర్స్ డ్రైవింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, కార్ డ్రైవర్స్ అని, లారీ డ్రైవర్స్ వీళ్ళు. సో ఏంటంటే మోకాలు మూమెంట్ ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా అవుతాయి. అదొక కాన్సెప్ట్ ఈ నవడేస్. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత తొందరగా, కానీ ఇప్పుడు ఎంత తక్కువ పని చేస్తే అంటే వాతావరణం, తీసుకునే ఫుడ్, దానివల్ల వాటర్. సో ఎప్పుడు ఏంటంటే మోకాలు మూమెంట్ అనేది ఉండాలి, కానీ సమ్ అమౌంట్ ఆఫ్ మూమెంట్, అంతేగాని ఎక్కువ మూమెంట్ ఉన్నా తక్కువ మూమెంట్ దెర్ విల్ బి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. యాక్చువల్లీ ఈ అరుగుదలని దానికి ఒక పదం ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్, మోకాలు అరుగుదల అట్లా. సో ఇదేంటంటే ఈ మెనిస్కస్ ఉన్నది కదా, ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది, అది ప్లస్ ఈ కార్టిలేజ్ ఇవన్నీ కూడా అరిగిపోతాయి. సో అరిగిపోయి అప్పుడు ఏమవుతుంది అంటే రాపిడే వచ్చేస్తుంది. యూజువల్ గా మన మోకాలు జాయింట్ ఉంది కదా, సో స్పేస్ ఉంటుంది అనమాట, మంచిగా మంచి స్పేస్ ఉంటుంది. సో మనం నడుస్తూ ఉంటే ఇట్లా మంచి మూమెంట్ ఉంటుంది. సో ప్లస్ ఈ జాయింట్ లో ఏంటంటే సైనవల్ ఫ్లూయిడ్ అనమాట.
సైనోల్ ఫ్లూయిడ్ అంటే అది ఇప్పుడు మనం లిక్విడ్ ఒక గ్రీస్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్. సో అదేం చేస్తుంది అంటే ఈ ఫ్రిక్షన్ తగ్గించడం, స్మూత్ మూవ్మెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మనకు నొప్పి ఉండదు. సో ఈ అరుగుదల ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఈ సైనోల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ కార్టిలేజ్ అని చెప్పాను కదా, అది అరుగుదల వచ్చేస్తుంది. వాటర్ తగ్గిపోవడం వచ్చి అరిగిపోతుంది. ప్లస్ ఇంకోటి ఈ మెనిస్కస్ అని చెప్పాను, అది కూడా అరిగిపోతుంది. సో మొత్తం అరిగి ఏమవుతుంది అంటే ఈ జాయింట్ స్పేస్ ఏదైతే ఇంత ఉండాల్సింది అది కాస్త మొత్తం తగ్గిపోతుంది. సో దెన్ అప్పుడు ఎముక మీద ఎముక పడిపోతుంది. సో అప్పుడు ఈ రాపిడి వల్ల వచ్చే నొప్పి అనమాట. సో దీన్ని కేటగరైజ్ చేశారనమాట. అంటే 1 grade 1, grade 2, grade 3, grade 4 అనేది. సో ఎర్లీ స్టేజ్ అంటేనే grade 1. సో దానికి కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ మెడికల్ టెక్నాలజీ వాళ్ళకి అంత అర్థం కాదు, కానీ నొప్పిని బట్టి మనం ఎక్సర్సైజ్. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు సార్ ఫస్ట్ టైం నొప్పి వచ్చింది సార్ అంటారు. ఎక్స్రే తీస్తే ఆల్రెడీ grade 4 లో ఉంటాడు. పెయిన్ వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడుకోవడం, అలా ఒక 4-5 సంవత్సరాలు గడిపేసి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తాం. ఒకవేళ వాళ్ళు ముందే రియాక్ట్ అవ్వడము, తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని మీట్ అవుతే డెఫినెట్ ఎర్లీ స్టేజ్ లో ఏంటంటే చిన్న చిన్న ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి. సో వాటితో ఏంటంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే మనం అడ్వాన్స్ స్టేజ్ లో తీసుకెళ్లకుండా కొంత టైం ఇవ్వదు. సో దాంతో మంచిగా 5 years లో grade 4 లోకి వెళ్ళే మోకాల్ని మనం 10 years దాకా కూడా సేవ్ చేయొచ్చు. సో అందుకే తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఏంటంటే వాళ్ళ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, జాయింట్ డ్యామేజ్. అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ చెప్తే ఏంటంటే వాళ్ళకు కొంతమంది మెట్లు ఎక్కడం దిగడం ఇష్టం ఉంటుంది, వాళ్ళకి తెలియదు యంగ్ ఏజ్ లో. కానీ వన్స్ ఎక్కుతున్నారు, కానీ 45 ఏజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు grade 4 లో ల్యాండ్ అవుతున్నారు అంతే. ఇంకా ఇప్పుడు ఈ సమస్య వల్ల అంటే దానికి రెమెడీ అంటే సర్జరీ రీప్లేస్మెంట్ అంటే అది ఫైనల్. ఇంకా grade 4 లోకి వెళ్ళి దాని తర్వాత ఒక్కొక్కసారి ఏంటి అంటే స్ట్రైట్ ఉన్న మోకాలు కూడా grade 4 నుంచి ఏంటంటే చిన్నగా అది డిఫార్మిటీలోకి వెళ్ళిపోతుంది. ఇట్లా స్ట్రైట్ ఉన్న మోకాలు ఇట్లా వంకర అయిపోతుంటది, అటైనా ఇటైనా, ఇటు ఒక సైడ్ క్రాస్ అయిపోతుంది, ఇట్లా అయినా ఉంటుంది, ఇట్లా అయినా డిఫార్మిటీలోకి వెళ్ళిపోతుంది అరుగుదల వల్ల. ఆ స్టేజ్ లో మనం రిప్లేస్మెంట్. ఇంకొక కొంతమంది పేషెంట్ వెరీ సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు, ఈవెన్ వాళ్ళు grade 3 లో కూడా అన్బేరబుల్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. సో అప్పుడు కూడా మనం సర్జరీ చేయాలి. కానీ మోకాలు మార్పిడి సర్జరీ అంటే అన్ని పారామీటర్స్ చూసుకోవాలి, ఈవెన్ హార్ట్ సంబంధించి అయినా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పెల్విస్, అంటే ఇది రెండు జాయింట్స్ బాగున్నాయా, ప్లస్ అట్ ద సేమ్ టైం స్పైనల్ కార్డ్ అండ్ స్పైన్ కూడా రెండు చూసుకోవాలి. ఈ రెండు చూసుకొని ఆ రెండు బాగున్నాయి అంటేనే దెన్ ఇక్కడ మనం సర్జరీకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జాయింట్ బాగుండదు, ఈ తొండి ఎముక ఇబ్బంది ఉంటుంది, మనం ఓన్లీ ఇది ఒక్కటే కాన్సన్ట్రేట్ చేసి సర్జరీ చేసామనుకోండి, సర్జరీ చేసి నడిపించాలి అంటే పేషెంట్ నడవడు, దాని తర్వాత చూసుకుంటే అది ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఇలా అక్కడ ప్రాబ్లం కానీ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. ప్లస్ ఇంకోటి ఇది అరిగిందని మనం దీన్ని సర్జరీ చేస్తాం, కానీ ఆల్రెడీ ఇది కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా ఈ పెల్విస్ ఏరియాను ప్లస్ ఈ స్పైన్ ఈ రెండు చూసుకొని అండ్ మెడికల్ గా కూడా అన్ని పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని దెన్ అప్పుడు మనం వెళ్ళచ్చు. ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి మోకాలు మార్పిడి అడ్వాన్స్ స్టేజ్ లో మనం వెళ్ళేది ఇదంతా టైం ఏంటంటే ఒక్కొక్కసారి డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రోంబోసిస్, రక్తనాళాలు గడ్డలు కట్టడము, ప్లస్ వాపు రావడం, ఇవన్నీ కొన్ని ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్క్లూడ్ చేసుకొని చేస్తారు కొంతమంది. కానీ దానివల్ల ఏంటంటే మళ్ళీ మేజర్ ఇష్యూలోకి ల్యాండ్ అవుతుంది పేషెంట్ కూడా. నెక్స్ట్ ఇంకోటి సార్, ఈ సయాటికా అనేది చాలా మంది మధ్య వింటున్నారు. అంటే సయాటికా అంటే ఇప్పుడు మన స్పైనల్ సంబంధించిన అది కూడా ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పి అది కొంత పార్ట్ మనకి మోకాలు అంటే ఆ సయాటికా వల్ల మోకాలు అరుగుదల అనేది రాదు. కానీ మోకాలు అరుగుదల ఉన్న పేషెంట్లకి సయాటికాతో ఏంటంటే ఒక 10 to 20% ఆఫ్ ద పెయిన్ సయాటికా నుంచి కూడా మోకాలు ఇస్తుంది. సో అందుకని ఎప్పుడైనా ప్రతి మోకాలు అరుగుదల ఉన్న పేషెంట్ ఏంటంటే డెఫినెట్గా 100 మందిలో 50 మంది తప్పకుండా
మోకాల అరుగుదల నొప్పి పేషెంట్ ఈ తొంటి ఎముకైనా స్పైన్ నొప్పి అయినా తప్పకుండా నడుము నొప్పి అయినా చెప్తారు. అది మనం కరెక్ట్గా చూసుకోగలిగితే సో ఫస్ట్ డయాగ్నోస్ మనం ఏంటంటే ఒక మోకాలంటే అది ఒక్కటే తీయాలి. ఇక్కడ పేషెంట్ కూడా కొద్దిగా సోషియో ఎకనామిక్ స్టేటస్ కూడా చూడాలి. వీళ్ళేమో పేషెంట్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సార్ ఇక్కడ నొప్పి అంటే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు అంటే వాళ్ళకి ఒరిజినల్ డెఫినెట్ గా రెండు చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది, కొంతమంది యంగ్ పేషెంట్స్ వస్తారు 35 years ఆల్రెడీ వాడు grade 4 లో ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, చాలా మంది కూడా తెలియదు. కామన్ పీపుల్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. కామన్ పీపుల్స్ కి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కడో ఈడ బ్యాక్ స్పైన్ లో ఇక్కడ చేసి ఇదేంటి ఇక్కడ చేస్తున్నారు అన్నట్టు సార్ ఇంకా నా మోకాలు నొప్పులు కదా అవగాహన అదొకటి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా వాళ్ళు ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉండొచ్చు, సో దే ఆర్ అనేబుల్ టు పే. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు టిబియా ఫ్రాక్చర్, ఈ మోకాలు ఈ ఫ్రాక్చర్, ఇలాంటి టైంలో కూడా తప్పకుండా ఈ పెల్విస్ అండ్ స్పైన్ 100% మనం ఎక్సెప్ట్ తీయించాలి. ఒకసారి ఏంటంటే మనం ఈ సర్జరీ ఉన్నది, ఫ్రాక్చర్ అయింది, వాడు ఈ సర్జరీ ప్లాన్ చేసుకుంటాం, వాడు యూరిన్ బంద్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ వాడికి ఎక్కడ డ్యామేజ్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్యూబిక్ రామే సుపీరియర్ ప్యూబిక్ రామే ఫ్రాక్చర్ ఉంటుంది, వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని డెఫినెట్గా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ 2 ఎక్స్రేలు తీసుకోవాలి, ప్లస్ యూరిన్ వస్తుందా లేదా కనుక్కోవాలి, ప్లస్ జనరల్ పారామీటర్స్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ కూడా తీసుకున్న తర్వాత ఈ సర్జరీకి అయినా ప్లాన్ చేసుకోవాలి. అక్కడ యూజువల్గా ఏంటంటే ఒక టీంలో మొత్తం 7 members ఉంటారు. డైలీ 14 to 15 సర్జరీస్ అవుతాయి డైలీ. సో అట్లా ఏంటంటే మన టైంని బట్టి మనకు డైలీ 1 or 2 సర్జరీస్ అట్లా కౌంటింగ్ చేయలేదు, బట్ నియర్లీ 150 to 200 వరకు చేసుకుంటాం. ఆర్థో పేషెంట్ అని, ఫ్రాక్చర్ పేషెంట్ అని, జాయింట్ సంబంధించినది, ప్లస్ కీళ్ళ వాతం నొప్పులకు సంబంధించినది, దానికి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. కొన్ని HLA B27 ప్లస్ కొన్ని 4-5 రకాల బ్లడ్ టెస్టులు మాత్రం మేము హైదరాబాద్కి పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు, ప్లస్ హై ఎండ్ ఎక్విప్మెంట్ అంటే ఇక్కడ ఎఫర్ట్ చేయలేదు. అండ్ సెకండ్ ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ ఎక్స్రే మెషిన్ ఉన్నది, ప్లస్ అండ్ సర్జరీ థియేటర్లో కూడా ఈవెన్ అడ్వాన్స్డ్ సియామ్ కూడా అరేంజ్ చేసుకోగలిగినాము. కార్పొరేట్ స్థాయిలో మనం చేయగలుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఆర్థోస్కోపిక్ సర్జరీస్ కూడా మన దగ్గర అవుతున్నాయి. మా ప్రేక్షకులకి మీ ఆర్థోపెడిక్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక్కటే ఏంటంటే ప్రతి చిన్న ఇంజురీ, ఏదైనా ఇంజురీ అయింది అంటే మాత్రం తప్పకుండా మీరు ఆర్థోపెడిక్ సర్జన్ని కలవండి, డెఫినెట్గా కలవండి. అండ్ డోంట్ బాదర్ అబౌట్ ద మనీ గురించి ఆలోచించండి కాదు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్లనే చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, సివియర్ అవుతున్నాయి. సో దానివల్లనే ఇష్యూస్ ఎక్కువైతున్నాయి. కొంతమంది ఫ్రాక్చర్ అయిన డిఫార్మిటీలోకి వెళ్ళిపోవడం, సో అలాంటివి జరుగుతాయి. సో ఏదో చిన్నవైనా కానీ ప్రతిదీ కూడా ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ని కలవండి, ఒక ఎక్స్రే తీసుకోండి. సార్ సజెస్ట్ చేస్తారు, ఏ డాక్టర్ అయినా, ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్, గో టు ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్. ఫస్ట్ ఒక ఎక్స్రే తీసుకొని సార్తో మాట్లాడండి. సో అక్కడనే ఏంటి అంటే ఫస్ట్ కమ్స్ ద బెస్ట్. ఎందుకంటే అండ్ మీ డయాగ్నోసిస్ కూడా ఫస్టే డయాగ్నోసిస్ అయిపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా అండ్ యువర్ ట్రీట్మెంట్ విల్ బి ఫైన్ ఇన్ 1-2 weeksలోనే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అదే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అదేంటి మళ్ళీ ఒక 2-3 months మనం ఏమనుకుంటే ఒకసారి నాది ఫ్రాక్చర్ కాలేదు కదా, కానీ లిగమెంట్స్ కూడా ఉంటాయి కదా, లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి, అవి ఇంకా లక్షల్లో ఖర్చు అవుతాయి. ఏంటంటే పార్షియల్ అంటే కొద్దిగా కట్ అయిన లిగమెంట్స్ అనుకోండి, ఫస్ట్ ఇచ్చే 2-3 weeks రెస్ట్ తోటి మనం నువ్వు 1,00,000 రూపాయలు సేవ్ చేసిన వాడు అవుతావు కదా.
మేజర్ అది So, తగ్గింది కదా అనేసి వీళ్ళు వదిలేయకుండా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం. నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా కానీ చిన్న ఇంజురీ అయినా కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కలవండి, ఎక్స్రే తీసుకోండి. ఫస్ట్ డయాగ్నోసిస్ బెస్ట్ ఉంటుంది, మీ ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో మేజర్గా వచ్చేటటువంటి మేజర్ హెవీగా ఉండేటటువంటి సమస్యలు ఇప్పుడు ఈ ఆటో మొక్కలు కూడా గ్రాడ్యువల్గా ఒకేసారి సడన్గా కొలాప్స్ అవుతారు. సడన్ గా అంటే ఇప్పుడు అంటే యూజువల్గా ఏంటంటే వైరల్ ఫీవర్స్, పోస్ట్ వైరల్ ఫీవర్స్లో అండ్ ఈ చికెన్ గున్యా ఫీవర్ అండ్ డెంగ్యూ ఫీవర్ ఆఫ్టర్ ఫీవర్స్ తర్వాత ఆర్థరాలజీ అంటే కీళ్ళ నొప్పులు. ఇప్పుడు మేజర్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఆర్థరాలజీ అంటే ఈ కీళ్ళ నొప్పులు అనేది వస్తుంది. కీళ్ళ నొప్పులు కూడా చాలా రకాలు ఉంటాయి. సో ప్రజెంట్ మేము చూసినవి ఏంటి అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉండడం వల్ల ప్రతి జాయింట్ కూడా కొద్దిగా అంటే కొద్దిగా గట్టిపడము, ప్లస్ వాళ్ళు మూమెంట్ కంప్లీట్ మూమెంట్స్ చేయలేకపోవడము, ప్లస్ ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే నార్మల్గా 14-15 ఏజ్ నుంచి కూడా రెమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అది మేజర్ కీళ్ళ వాతం, అది పర్ఫెక్ట్. సో దానికి కూడా కోర్స్ ఉంటుంది, అవి కూడా వాడుకోవాలి. ప్లస్ ఈవెన్ ఫీవర్ తర్వాత వచ్చే కీళ్ళ నొప్పులు ఉంటాయి, దానికి కూడా ట్రీట్మెంట్ ఉన్నది. వెంటనే సంప్రదించడం, డాక్టర్ని కలవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం. ఎంత లేట్ చేస్తే అంత ఇబ్బంది. ఎందుకంటే కీళ్ళవాతం ఈ నొప్పులు ఏంటంటే అది అక్కడి వరకు ఆగిపోదు. సో అదేంటి కిడ్నీని ఇబ్బంది పెడుతుంది, ప్లస్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్లో కూడా వెళ్ళిపోతారు కొంతమంది చాలా వరకు. ఇవన్నీ మీరు విన్నారు కదా, ఆర్థరైటిస్ సమస్యల నుంచి మనం ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా ఎవరిని కన్సల్ట్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా కులక్షంగా డాక్టర్ మహేష్ గారు మనకు పూర్తిగా వివరంగా అందించారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.